టీటీడీ గోశాల గోవుల మృతి వివాదంలో కొత్త పేరు తెరపైకొచ్చింది. మార్ఫింగ్ ఫోటోల సృష్టికర్త గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి అనే ఆరోపణలు వస్తున్నాయి. ఆయన తమను రకరకాలుగా వేధించేవాడని గోశాలలోని కార్మికులు వాపోయారు. రాజకీయ పలుకుబడితో ఎదురు లేకుండా పోయిందని గుర్తు చేసుకుంటున్న సిబ్బందితో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. టీటీడీలో గత 3 నెలల కాలం నుంచి 100 ఆవులు పైగా మరణించాయంటూ మాజీ టీటీడీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి ఆరోపించిన తర్వాత క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయని చూడడానికి బిగ్ టీవీ పరిశీలన చేసింది. అయితే క్షేత్రస్థాయిలో ఆవులన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి. కొంత ఎండ వేడిని భరించలేక కొన్ని ఆవులు అనారోగ్యానికి ఈ సీజన్లో గురి కావడం సహజం. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు అసలు విషయాలకు వారికే తెలుసు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ 3 నెలల కాలంలో పెద్ద ఎత్తున ఆవులు మరణించాయని ఒక ప్రచారం జరుగుతుంది. అది రాజకీయంగా విమర్శలు పాలవుతుంది. ఇది ఎంతవరకు నిజమంటారు? సరే, ఓం నమో వెంకటేశాయ. ఈ గోశాలను నమ్ముకొని బతుకుతున్నాం మేము. గోశాలే మాకు కూడుబెట్టి ఈరోజు కాపాడుతుంది. ఇటువంటి గోశాల మీద బయట వారు చేసే తప్పుడు ఆరోపణలు మాత్రం మేము ఖండించాల్సిన బాధ్యత మాదే. ఇప్పుడు మేము మాట్లాడకపోతే మేము సంస్థకి అన్యాయం చేసిన వాళ్ళు అయిపోతాము. ఈ సంస్థలో గోవుల్ని మేము చాలా భక్తి భావంతో భగవంతుడు సేవ చేసుకునే విధంగా సేవ చేసుకుంటున్నాం. గోవుకి ఇక్కడ ఎలాంటి గోవులు చనిపోతాయి. వయసు అయిపోయిన తర్వాత ఇంకా నీరసం అయిపోయిన తర్వాత ఎండల్లో కొంచెం గోవులు చనిపోవడం సహజమే. కానీ ఇట్లా దూడ చనిపోయినాయి, ఆవులు చనిపోయిన ఫోటోలు పెట్టి మాత్రం మార్పిడి చేయడం చాలా దురదృష్టకరం. ఇది ఇక్కడ ఉండే సిబ్బందిగా మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. అంటే గతంలో ఈ నాసి రకం దానా పెట్టారని కొన్ని వీడియోలు చైర్మన్ గారు చూపించారు. ఇలాంటి పరిస్థితి ఉన్నిందా గతంలో? ఉన్నింది. హరినాథ్ రెడ్డి గారు పీరియడ్లో ఉన్నింది. అప్పుడు మేము ఆల్రెడీ లెటర్ పూర్వకంగా పెట్టాం. ఆ లెటర్ పూర్వకంగా పెట్టినా కానీ వాళ్ళు దాన్ని స్పందించలేదు. మేము యాక్షన్ తీసుకుంటాం, మీ పనులు మీరు చూసుకోండి అన్నారు. దానిపైన మేము ఏం చేయలేకుండా గమనించాం. సార్, మీకు వేతనాలు అన్నీ గత సీజన్లో కరెక్ట్గా అందాయి? సార్, వేతనాల్లోనే చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మాకు 2007లో టైం స్కేల్ ఇచ్చినప్పుడు ఇదే హరినాథ్ సార్ మాకు సూపరింటెండెంట్గా ఉన్నాడు. తర్వాత డైరెక్టర్ అయినాడు. ఈఎంటీఎస్ అనే పేరు గవర్నమెంట్లో ఎక్కడా లేదు సార్. ఒక దేవస్థానంలో మొదటి ప్రయత్నంలో ఈయనే పెట్టింది. ఆ ప్రయత్నంలో పోయి మేము అడిగిన, ఏం సార్ ఎంటీఎస్ అనేది ఉంది గవర్నమెంట్లో, వాళ్ళకి పీఆర్సీలు అన్నీ వస్తాయి, న్యాయం జరుగుతుంది, మాకు ఈఎంటీఎస్ ఎందుకు పెట్టినారంటే మీకు అన్ని మంచి జరగాలని ఉద్దేశంతో పెట్టినాను అని ఆ రోజు మా సమక్షంలోనే చెప్పిన వ్యక్తి ఈరోజు 2022 పీఆర్సీ రాలేదని అడిగితే గవర్నమెంట్లో అన్నింటిలో ఇచ్చున్నారు. వాళ్ళు మినిమం టైం స్కేల్ ఉన్నారు. మేము ఈక్వల్ టు మినిమం టైం స్కేల్ అంటే మాకు ఆ పేరు పెట్టిన తండ్రి మాకు అన్యాయం చేసి 22 పీఆర్సీ రాకుండా అడ్డపడే రానికుండా చేసిన వ్యక్తి మా హరినాథ్ రెడ్డి సార్. మేము గంటాపాటకంగా ఈరోజు చెప్పగలుగుతున్నాం. ఆయన ఎలా ఉండేవాడు మీ సిబ్బందితో? ఆయనకి అనుకూలంగా ఉంటే ఇంటా బయట కిరీటం పెట్టుకొని తిరగచ్చు. ఆయనకు అనుకూలంగా లేకపోతే మాత్రం బురదలో వేసి తొక్కేస్తాడు. మిమ్మల్ని వేధించాడు ఎన్నో విధాలుగా. ఆయనకు మంచిగా ఉంటే కూర్చొని ఉన్నా కూడా జీతం ఇస్తాడు. పని చేయకపోయినా కూడా ఆయన ఇంటికాడ పోయి తిరుక్కొని వచ్చినా కూడా చేస్తాడు. ఆయనకు మంచిగా ఉంటే బినామీ రూపంలో బతకచ్చు. ఏనుగుల కాడ ఉద్యోగాలు ఇస్తాడు. ఏదైనా కూర్చునే పని కావాలంటే ఇస్తాడు. ఇప్పుడు 91 నుంచి పనిచేసేవాడికి అన్ని అర్హతలు కలిగిన వాడికి సీనియారిటీ ప్రకారం కొండకి ఏనుగుల దగ్గర పోతాము, ఆవుల దగ్గరికి పోతామంటే మాత్రం మాకు ఎందుకు అవకాశం కల్పిరు? మా తర్వాత సొసైటీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని ఏనుక్కడికి ఏ విధంగా వేస్తారు? మేము 91 నుంచి పనిచేసినప్పుడు 20 ఏళ్ళుగా టైం స్కేల్ ఇచ్చి పనిచేసినప్పుడు మాకు అర్హత లేదా? ప్రతి దాంట్లో సీనియారిటీ అంటారు. మళ్ళీ ఇన్నేళ్ళుగా సీనియారిటీ ఉన్నాము, మేము చేయగలుగుతాం స్వామి అంటే మాత్రం మాకు ఎందుకు కల్పించలేదు? అంటే నీకు మంచిగా నీకు తానా అనేది మేము చేయలేకుండా, అయ్యా నువ్వు తప్పు చేస్తున్నావు, మాకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేయని మేము అడిగిన దానికి మా మీద లేనిపోయిన అబండాలు, ఆకాశరావుని ఉత్తరాలు, మా మీద తిరగబడి నువ్వు కొట్టినామని చెప్పడాలు, ఈఓ గారికి అర్జీలు పెట్టడాలు, ఇన్ని విధాలుగా మమ్మల్ని వేధిస్తున్నాడంటే ఇంకా మమ్మల్ని ఆ దేవుడే కాపాడుతున్నాడు. శ్రీ వెంకటేశ్వర స్వామియే కాపాడుతాడు. మేము చేసే గోవు సేవకి మమ్మల్ని కాపాడుతున్నారు, భగవంతుడే కాపాడుతున్నాడు మమ్మల్ని. మేము ఎక్కడైనా పని జరుగుతుందంటే ఇదే ఈయన 6 ముండతో మొదటి నుంచి పని చేస్తున్నాడు. 25,000 రూపాయలు మీరు ఇవ్వండి, మీరు ఏడా పోవాల్సిన పని లేదు, నీకు నేను పర్మనెంట్ చేపిస్తానని తీసుకున్న వ్యక్తి 4-5 ఏళ్ళు చేతిలో పెట్టుకొని మళ్ళీ తిరిగేసి చేతికి ఇచ్చేసి ఇంకా ఏం చేయలేకపోయినాను, మీ డబ్బులు మీరు తీసుకోండి అని చెప్తే దీనే దాని కారకుడు. మీరు 25,000 ఇచ్చారా? మనిషికి 25,000. 2012లో నేను ఆడాయడ ఎందుకు తిరుగుతారు, నేను ఎవరికో చెప్పి రెగ్యులర్ చేయించేస్తాను అటని చెప్పేసి మనిషికి 25,000 రూపాయల లెక్కన వసూలు చేసి తీసుకునేది వాస్తవం. హరినాథ్ రెడ్డి తీసుకునేది వాస్తవం. మొత్తం మీద అయితే హరినాథ్ రెడ్డి మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టాడు. అదేవిధంగా ఆవుల పోషణ పట్ల ఆవులకు కూడా ఇబ్బంది పెట్టినాడు. చిన్న ఇబ్బంది కాదు, ఆవులకు కూడా ఇబ్బంది పెట్టినాడు. అంత నాసిరకం దానా వేసుకునేది, పాలల్లో కమిషన్లు వస్తాయి, ఇక్కడ ఏం పాలు రాకపోతే నాకేం పోయింది అని కూడా ఇచ్చేసాం. లీటర్కి 25 పైసలు లెక్కన తీసుకున్నాడో లేదో చెప్పమని. మొత్తం మీద చూస్తే హరినాథ్ రెడ్డి పెద్ద ఎత్తున ఇక్కడ అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఉద్యోగులను వేధించడము, తనకు ఏదైతే అటు టీటీడీ చైర్మన్, ఈఓ, అదనపు ఈఓల వద్ద పలుకుబడి ఉండడంతో పెద్ద ఎత్తున ఇటు ఉద్యోగులను వేధించడమే కాకుండా ఉద్యోగుల వద్ద లంచాలు తీసుకున్నాడని ఆరోపిస్తున్నారు. దీంతోపాటు
టీటీడీకి సరఫరా అయ్యే పాలలో ప్రతి లీటర్కు ₹2 చొప్పున కమిషన్ తీసుకున్నాడు. అదేవిధంగా దానాను నాసిరకం దానా ఇచ్చి ఆవులను కూడా హింసించాడని కూడా ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు చెప్తున్నారు. మొత్తం మీద హరినాథ్ రెడ్డి లీలలో ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. దీంతో అతని మీద క్రమశిక్షణ చర్యలకు కూడా టీటీడీ సిద్ధమవుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి గోశాల నుంచి.